ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కరించిన కళాకారులు తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సంక్షేమానికి పాటుపడుతూ జనరంజక పాలనను అందిస్తోందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని పారడైజ్ ఫంక్షన్ హాల్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అట్టహాసపు ఏర్పాట్లతో ఆహ్లాదకర వాతావరణంలో సాగిన కళాయాత్ర ప్రదర్శనలో బృందం ఆటపాటలతో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటుతూ ప్రభుత్వ సంక్షేమ పాలనను ఆవిష్కరింపజేశారు. ముఖ్య అతిథులుగా అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ, నరసింహరావు, సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలెఖ్య పుంజాల, అన్ని శాఖల జిల్లా అధికారులు, పెద్ద సంఖ్యలో మహిళలు, యువతీ యువకులు, విద్యార్థులు పాల్గొని ఎంతో ఆసక్తితో కళాకారుల ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడారు. ఎవరికైనా మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులలో 250కి పైగా రోగాలకి ఉచిత వైద్యం కల్పించారు మన ప్రభుత్వం వాళ్ళు. ఇంత మంచి మాట చెప్పిరా ఇటువంటి ప్రభుత్వం కోసం కదా మన గిన్ని రోజులతో చూసింది. అయినా అందరూ అంటుంటారు కదా దేవుళ్ళు ఎక్కువనే ఉండరు, మనుషుల రూపంలో మన మధ్యలో తిరుగుతూ ఉండాలని. ఈ పథకాల అమలు చేసిన అంటే ప్రజాప్రభుత్వ మంత్రులందరూ మనుషుల రూపంలో ఉన్న దేవుళ్ళు అసలు నర్సిగా మన ప్రభుత్వం వచ్చినాక నా బిడ్డ పనికి పోతలేదు, ఫ్రీ బస్సులా కాలేజీకి పోతుంది, నా అప్పులన్నీ మాఫీ అయిపోయాయి, నాకే చింత లేదురా. అరే నా బిడ్డ ఉందా, నేను కాలేజీ పంపిస్తారా, ఓ డాక్టర్ అయితే ఎత్తారా, కోణాల పండుగ మంచి ముచ్చట చెప్పిరా. మనందరం మంచిగా ఉండాలి, అందరం మంచిగా దేశం మంచిగా ఉండాలి. నమస్కారం. మాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మన ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని మేము ఆట పాట మాట ద్వారా మీ అందరి మధ్యలోకి తీసుకొస్తున్నాము. మంచి పనులు మనం 10 మందికి 100 మందికి 1000 మందికి కూడా మనం చెప్పుకునే అవసరం ఉంది. ఆ నేపథ్యంలో మేము ప్రతి డిస్ట్రిక్ట్కి వచ్చి ప్రదర్శనని ఇవ్వటం జరుగుతుంది. ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలియని వాళ్ళకి కూడా తెలియచేయడం అన్నది మా ఉద్దేశం. తెలిసిన వాళ్ళకి తెలిసిందే, వారు వంతు వారు కూడా అందరికీ చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించుకున్నాం. ఈ కార్యక్రమంలో మేము అంటే ఈ ఒక యాగం అనుకోండి, ఈ సంవత్సరం పాటు చేస్తున్నటువంటి మంచి పనులని మీ వద్దకు తీసుకురావడం. మాకు అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా తరఫున వారికి అభినందనలు తెలియజేయాలి. ప్రదర్శించినటువంటి ప్రజాపాలన వైభవం అనేటువంటి ప్రదర్శన వేదిక మీద పెద్దలందరినీ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తుంది. ఇంతకుముందు పిలిచిన ప్రతి ఒక్కరికి పేరున అందరూ రావాలి వేదిక. చక్కటి కళా ప్రదర్శనం ప్రజాపాలన వైభవం అనేటువంటి కళా ప్రదర్శనని అందించినటువంటి తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ గారైనటువంటి ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల గారి ఆధ్వర్యంలో క్రియేటివ్ డైరెక్టర్ అయినటువంటి అజయ్ అందించాలి. అందరికీ మేము
పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మేడం